దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చాలు. దేవుడు ఉదయకాల వేళ మనల్ని ఆశీర్వదించునుగాక, మనల్ని దీవించునుగాక, మన ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక, ప్రతి కీడు దేవుడు మన నుండి తొలగించునుగాక. ఉదయకాల వేళ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యేసు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకంలో ఉన్నప్పుడు తమ సంటి బిడ్డలను దీవించాలని, తన చిన్న బిడ్డలను దీవించాలని, తన సన్న బిడ్డలను దీవించాలని కొంతమంది తల్లులు యేసు ప్రభువారి వద్దకు తమ బిడ్డలను ఎత్తుకొని వచ్చి, యేసయ్యా, నీ దయగల హస్తముతో, నీ కృపగల హస్తముతో, నీ బాహుబలముతో నా బిడ్డలను దీవించు ప్రభువా అంటారు. అప్పుడు ప్రభు ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ముద్దాడి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించిన దేవుడు. కాబట్టి నేను కూడా మనము మన బిడ్డలో దేవుని ఆశీర్వాదం కొరకు మనము ఇష్టపడాల. అందుకనే గొప్ప రాజు సొలొమోను భక్తుడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అంటుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. కనుక ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదము మనం కోరుకోవాలా. మన బిడ్డల మీద, మన ఉద్యోగాల మీద, మన పొలం పనుల మీద, మన చేతి పనుల మీద, మన వ్యాపారాల మీద ఉండాలని ఇష్టపడాలి. అప్పుడు దేవుడు అన్ని విషయంలో నిన్ను, నీ బిడ్డల్ని, నీకు కలిగిందంతటిని దీవిస్తాడు.